నన్ను వాడుకున్నందుకు వందనం, నాతో ఆడుకున్నందుకు వందనం, నీ ప్రియమైన నటనకి వందనం, నీ స్వార్థపు ప్రేమకి వందనం, మనసుతోనే ముడిపడ్డ బంధం అనుకున్న ఒళ్ళు వరకే. సీత అనుకున్నారని చెప్పారు కానీ ద్రౌపది అన్నట్టు ఒక లిరిక్ రాసి, నువ్వు ద్రౌపదివని ముందే తెలిసినా అంటే మీకు మ్యారేజ్ అయిందని తెలిసింది, డైవర్స్ కూడా అయిపోయిందని, అంటే మీరు ఆ పాటను అంత దిట్టుగా మీ లైఫ్ని తీసుకొని రాశారా? అది బ్రతుకును ఆగం చేసిన దేవత నువ్వు ఏడున్నాని. ఆ దేవుడు అంజన్న స్వామి గుండెల్లో రాముడున్నాడన్నది ఎంత నిజమో, ఈ రంజితు గాని గుండెల్లో నా సీత కొలువై ఉన్నది నగ్న సత్యము, పెళ్లి పత్రిక మీద చీల, పెళ్లి పత్రిక మీద చీల సవని నీ పేరు చెక్కి పెట్టినారే. పెళ్లి పత్రికకు చాలా కష్టపడ్డా. పెళ్లి పత్రికకి అయితే ఒక షాట్ ఉంటుంది అక్క, పెళ్లి పత్రిక కాల్చుకునే షాట్. అవును, నిజంగానే కాల్చుకున్నాను. చెక్కి పెట్టినారే కీర్తి శేషులితో నా పేరు పెళ్లి పత్రిక. అంత డీప్గా లవ్ చేసిన అమ్మాయి వెళ్ళడానికి నీ దగ్గర నుండి తప్పుందా, తన దగ్గర నుండి తప్పుందా? అన్ని సిచ్యువేషన్ చూసినప్పుడు ఎప్పుడన్నా ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయా రంజిత్? నువ్వు రోజు ఎడతా మేడం, ఒక్కరోజు మేడం, ప్రతిరోజు ఎడతా. ఎందుకు ఏడవాలి మేడం? ఈ సాంగ్ చేసేటప్పుడు నిన్ను అంటే నువ్వు నీతో ఏమైతుంది ఇప్పుడన్నా ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టి బాధ పెట్టింది ఎవరైనా ఉన్నారా? అంటే అన్నారు మేడం చాలా మంది, నీకు ఎందుకు రా, నువ్వు క్యాటరింగ్ వేసుకొని బతికేటోని, చక్కగా ప్లేట్లు ఎత్తుకోకుండా నీకు ఏమిటిరా. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో చాలా ఫేమస్ అవుతున్నటువంటిది ఒక ఫేమస్ సాంగ్ అని చెప్పొచ్చు. బట్ నేను పర్టిక్యులర్గా రంజిత్ని, మీ అందరికీ అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ అని తెలిసినటువంటి వ్యక్తి, ఒక అమ్మాయి గురించి చాలా డీప్గా డెప్త్గా, అంటే ఎంత అనుభవిస్తే కానీ ఆ పాట లిరిక్స్ అనేది బయటికి రాదు. నిజంగా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఆ రాసిన అతనికైనా కూడా నిజంగా ఎంత చెప్పినా చాలా తక్కువ. ముఖ్యంగా నేను ఈరోజు అయితే రంజిత్ని ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే, మా గోదావరికని అబ్బాయి అని చేస్తున్నా. ఖచ్చితంగా గోదావరికని వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన వాళ్ళు పైకి రావడం అనేది చాలా తక్కువ. వచ్చిళ్ళు అని అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే తెర మీద కనిపిస్తారు. వీళ్ళు కనిపించకపోయినా కూడా వాళ్ళ పాట రూపమైనా కూడా వాళ్ళు ముందుకి రావచ్చు. సో సింగరేణి వాళ్ళందరూ ఖచ్చితంగా దీనికి లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నా, ఖచ్చితంగా మన సపోర్ట్ ఉండాలి రంజిత్కి. సో అంటే ఒక తాగితే అబ్బాయి బానిస అవుతాడా? ఆ బానిస కావడానికి రీజన్ ఎవరు? అమ్మాయి అని చెప్తూ మాట్లాడతారు. కొంతమంది అమ్మాయిలు సఫర్ అయినప్పుడు అబ్బాయిలు అని చెప్తూ ఉంటారు. కానీ ఈయన పాట నిజంగా వింటూ ఉంటే నాకు ఆ లిరిక్స్ ఒక్కొక్కటి ఇట్లా మనసులో ఇట్లా తట్టిపోయినాయి. అసలు ఒక్కసారి మీరు ఖచ్చితంగా పాట చూడండి. సో నాకు తెలిసి అది 1 మిలియన్ దాటేసింది. అసలు ఎట్లా అనిపిస్తుంది రంజిత్? ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే రంజిత్, ఎట్లున్నారు? ఫైన్ అక్క. జై సింగరేణినా? జై సింగరేణి. నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు రంజిత్. అంటే నువ్వు చాలా కష్టపడి ఈ పొజిషన్కి వచ్చినావని నేను విన్నా. పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడేనా, హైదరాబాద్ అంటే ఐ మీన్ గోదావరికనేనా? గోదావరికనే. ఏం చేస్తారు మీ నాన్నగారు? డాడీ కూలి పని చేస్తారు. కూలి పని. సో ఎంతవరకు చదివావు నువ్వు? డిగ్రీ అయిపోయినాక. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది అంటే, ఫస్ట్ దీన్ని అడిగే ముందు అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. అంటే నిజంగా ఇది గ్రేట్ అని చెప్పొచ్చు. దాదాపుగా మనం ఏం చేసినా కూడా తల్లిదండ్రులకు ఒక గిఫ్ట్ ఇవ్వడం అనేది, కొంతమంది ఎంత ఇచ్చినా కూడా నా తల్లిదండ్రులకు ఏమి ఇచ్చుకోలేదని చెప్పేసి అంటారు. నువ్వు ఇంత కష్టపడి సో ఇంత సఫర్ అయ్యి ఈరోజు ఈ స్టేజ్లో కూర్చొని ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు అంటే మెయిన్ కారణం మీ అమ్మా నాన్న అని చెప్పొచ్చు. 100%. దానికి అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ అని పెట్టడానికి రీజన్ ఏంది అసలు? అంటే మామూలుగా అంటే తల్లిదండ్రులు దేవుళ్ళందరికీ మొక్కి నా పేరు రంజిత్ అని పెడితే నేను మాత్రం అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ పెట్టుకున్నా. ఎందుకు అంటే నాకున్న దేవుళ్ళు ముగ్గురే, అమ్మ నాన్న పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం మీకు? చాలా అంటే చాలా ఇష్టం. ఒక డైలాగ్ చెప్పండి ఫస్ట్, పవన్ కళ్యాణ్ గారిది. తగ్గేది లేదు మేడం, అంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో నేర్చుకునేవాడు గొప్పడు. అందుకే అణిగి యాక్టింగ్ చేసినావా? రంజిత్ కొన్ని చూసా చాలా డల్గా నిదానంగా మాట్లాడతాడు. అందుకే నా వీడియోలో ఖచ్చితంగా నవ్వాలని కాసేపు నవ్వించా. ఈ పాటకు నాకు తెలిసి 1 మిలియన్ దాటుతుంది. సో ఇంకా దాటాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎట్లా అనిపిస్తుంది రంజిత్ ఫస్ట్ నీకు సక్సెస్ ఇది?
నిజంగా అక్క అంటే మామూలుగా ఎంతో కష్టపడ్డా కానీ అవకాశాలు రాలే. బట్ ఒక్కసారి అవకాశం వచ్చేసరికి అది హిట్ అవుతుందా కాదా అని ఒక ఫియర్ ఉండే. బట్ ఏంటంటే ఆ లిరిక్స్ బాగా నచ్చినాయి అక్క, చాలా బాగా నచ్చినాయి, చాలా కనెక్ట్ అయినాయి. అన్న బ్రతిలాడి అన్న నేనే హీరో చేస్తాను ప్లీజ్ అని అంటే ఆఫ్టర్ 9 months అయితే ఒప్పుకున్నాడు. సరే అని చెప్పేసి వెంటనే అన్నని కొంచెం కూడా గ్యాప్ ఇవ్వలే, వెంటనే షూట్ పెట్టేసుకున్నాం. కానీ బయట జనాల ఆదరణ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అక్క. చాలామంది అంటే ప్రతి ఒక్కరు అక్క ఇన్స్టాలో అసలు నా ఇన్స్టా ఐడి కూడా పోయింది, కొత్త ఐడికి కూడా ఎన్ని మెసేజ్లు అంటే అన్న సాంగ్ బాగుందన్న, చాలా బాగుందన్న, ఏడుపు వచ్చిందన్న, మా పిల్ల గుర్తొచ్చిందని అని చెప్పి వాళ్ళు చెప్తా అంటే నిజంగా లిటరల్లీ సూపర్ అక్క, హ్యాపీ, ఘోరంగా హ్యాపీ. సో అంటే నేను ఒకటి విన్నా, అంటే మీకు మ్యారేజ్ అయిందని తెలిసింది, డైవర్స్ కూడా అయిపోయిందని. అంటే మీరు ఆ పాటను అంత దిట్టుగా మీ లైఫ్ని తీసుకొని రాశారా? అది అంటే లైఫ్ అని ఏం లేదక్క, లైన్స్ బాగా కనెక్ట్ అయినాయి, చాలా కనెక్ట్ అయినాయి. అంటే ఆ లైన్స్ జస్ట్ ఇన్స్టాల్ ఉంటే కొంచెం అది నాకు మాత్రమే తాకినట్టు అయినాయి అక్క, నాకు మాత్రమే తాకినట్టు అయినాయి, అందుకనే చేయను. సో ఎప్పటి నుండి స్టార్ట్ చేసినావు? అంటే అంతకుముందుకు ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ సాంగ్స్ ఏమైనా చేయడం జరిగిందా? ఇదే ఫస్టా? ఇదే ఫస్ట్ అక్క. ఇప్పుడు అంతకుముందు ఓన్లీ ఇన్స్టా రీల్స్ అవి టిక్ టాక్ ఉన్నప్పుడు ట్రై చేస్తున్నా. పాటలు కూడా పాడతావు కదా రంజిత్ నువ్వు? అంటే కొంచెం ఇష్టం అక్క, అంతే. అంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే ఇష్టం, ఖచ్చితంగా పాడతా అంతే. ఒక మంచి పాట పాడండి, ఫస్ట్ పాటతో స్టార్ట్ చేద్దాం. మీ పాటతోనే స్టార్ట్ చేద్దాం, మిలియన్ వ్యూస్తో అందరికి ఇట్లా దూసుకెళ్ళిపోతుంది యూట్యూబ్లో. మీ పాటతోనే స్టార్ట్ చేద్దాం. షూర్ అక్క. 2 lines. నన్ను వాడుకున్నందుకు వందనం, నాతో ఆడుకున్నందుకు వందనం, నీ ప్రియమైన నటనకి వందనం, నీ స్వార్థపు ప్రేమకి వందనం, మనసుతోనే ముడిపడ్డ బంధం అనుకున్నా, ఒళ్ళు వరకే నేను అవసరమైన. ఇంట్లో మీరు ఒకటి రాశారు, అంటే ఆ అమ్మాయి సీత అనుకున్నారని చెప్పారు కానీ ద్రౌపది అన్నట్టు ఒక లిరిక్ రాశారు. రియల్గా అది చాలా బాగుంది. అంటే అందరు అమ్మాయిలకు కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. అసలు అది ఎట్లా పెట్టి రాశారు అబ్బా? నిజంగా కళానికి ఆయన ఏం పెట్టి రాశాడని యోచిత్ గారు నిజంగా రియల్లీ గ్రేట్ అండి. మీరు ఆ పదాలను విడమర్చి సో ఆ రాసిరు జతపరిచి నిజంగా చాలా గ్రేట్. ఒక్కొక్క పదం వింటూ ఉంటే సో ఒళ్ళంత ఇట్లా పులికరించిపోతుంది. నిజంగా పాట మీనింగ్ అంత బాగుంది. ఇప్పుడు వచ్చేటువంటి పాటలు ఏవైనా కూడా కొన్ని డబల్ మీనింగ్స్తో రావడము, సో అన్ని డీజే లిరిక్స్ సంథింగ్ ఏదో ఇవన్నీ ఫాస్ట్ బీట్లోనే వస్తున్నాయి. ఒకప్పుడు నేను అంటే ఐ మీన్ స్కూల్లో ఉన్నప్పుడు అనిత సాంగ్ వచ్చింది. ఈరోజు మళ్ళీ మీ పెళ్ళి పుస్తకమా, పెళ్లి పత్రిక అని చెప్పొచ్చు. సో నిజంగా గ్రేట్. అసలు అంటే ఎట్లా అనిపించింది? అందరి మధ్యలో ఇంత అభిమానం పొందుతున్నాడు రంజిత్. అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు, మీ ఐడియా అదే ఉంది కాబట్టి ఎట్లా అనిపిస్తుంది మీకు? నిజంగా హ్యాపీ ఉంది అక్క, చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. బట్ ఏంటంటే కొన్నేళ్ళ కష్టం ఇప్పుడు తీరింది అన్న ఒక సంతోషం అయితే లోపల బాగుంది అక్క. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డావు నువ్వు ఈ పాట కోసం, ఈ హిట్ కోసం? దాదాపు ఒక 3-4 years నుంచి కష్టపడ్డాక చాలా మంది దగ్గర పోయినా, అందరిని అడిగినా అన్న ప్లీజ్ అన్న సాంగ్ వేద్దా అన్న, సాంగ్స్ ఉన్నాయన్న, అభి బాగా రాస్తాడు అన్న. అంటే వాడు పాట బాగా రాస్తాడు. వాళ్ళు ఏమంటారంటే నీకు ఏం లేదు కదా మీ కాకపోతే అభి అని అడిగి నేను పాట కొనుక్కుంటా మేము చేసుకుంటా ఉంటారు. కానీ అభిగాడు కేవలం రంజిత్ అన్నే యాక్ట్ చేయాలి, రంజిత్ అన్నే కష్టపడాలి. ఈ టైంలో తిరుగుతా అంటే లాస్ట్కి ఇన్స్టాగ్రామ్లో ఒక మేడం పరిచయం అయింది. జస్ట్ క్యాజువల్గా మాట్లాడేది ఇట్లా మాట్లాడుతుంటే ఇట్లా మేడం సాంగ్స్ ఇద్దాం అనుకున్నా మేడం, ఒక చిన్న 2 ట్రాక్లు ఉన్నాయి మేడం, బాగుంటాయి మేడం అంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే 3-4 lakhs వరకు అయితే మేడం అన్నా. సరే రంజిత్ వెళ్ళి చేసుకో అన్నది. మేడం వెళ్ళి చేసుకో రంజిత్, మేడం జోకులు చేయగానే మేడం అంటే లేదు రంజిత్ వెళ్ళి చేసుకో, కానీ ప్రొడ్యూసర్ నీ పేరు వేసుకో, ఓకేనా? ఓకే. సక్సెస్ అవుతావా? ఇక్కడ వాళ్ళేనా లేకపోతే బయట నుండి ఏమన్నా వచ్చింది ఆఫర్ మీకు? బయట నుండి మేడం, అంటే మన గోవర్కన్ వాళ్ళు కాదు, ఓకే వేరే పక్కన. మేడం పేరు చెప్తారా? అదేం లేదు చెప్పడానికి లేదా? ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్ రంజిత్కి హెల్ప్ చేసినందుకు. సో నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. అంటే పాట ఒక ఎత్తు అయితే మీరు యాక్టింగ్ చేసింది రియల్గా అసలు చాలా న్యాచురల్. అసలు మనం జనరల్గా మాట్లాడుకున్నట్టుగా సో ఒక బాధ అయినప్పుడు ఫ్రెండ్స్తో మనం షేర్ చేసుకున్నప్పుడు తాగినప్పుడు ఇట్లా ఉంటుంది కదా, అది చాలా బాగా చేసావు రంజిత్ నిజంగా. అంటే యాక్టింగ్ కూడా ఇరగదిద్దామని ఫిక్స్ అయిపోయినావా? 3 సంవత్సరాల కాసి ఏదేమైనా పర్లేదు, కట్టు కొడితే నా పాటలే కొనాలి అని చెప్పి ఈ 2 పాటల మీద బాగా ఫోకస్ చేసిన. పెళ్లి పత్రికకు చాలా కష్టపడ్డా. పెళ్లి పత్రికకి అయితే ఒక షార్ట్ ఉంటుంది అక్క, పెళ్లి పత్రిక కాల్చుకునే షార్ట్. అవును నిజంగానే కాల్చుకున్నాక ఆ లిరిక్ కూడా చాలా బాగుంది. మీ ఫస్ట్ లిరిక్ చిరంజీవిన పెళ్లి పత్రిక మీద చీలా సవన్ నీ పేరు చెక్కి పెట్టినారే కీర్తి శేషులు అంటూ నా పేరు. ఓకే, ఆమె పేరు ఉండగా ఇంక నువ్వు చనిపోతున్నావు అని చెప్పేసి ఆ వర్డ్ రాశారు. సో ఎవరు రాశారు ఈ సాంగ్స్లో? అభిరామ్ సన్ని అని మన మానకొండూరు.
ఓకే, సూపర్ అసలు నిజంగా. అంటే మీరు ఆ పాటకి దగ్గర లిరిక్స్కి అది కాలుస్తూ ఉన్నాం. ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా పెళ్లి పత్రిక పెట్టారు కదా, ఆ థింకింగ్ కూడా బాగుంది. ఆయన అరుణన్న డిఓపి చేసి ఆయన డైరెక్షన్ చేసిండు, కానీ ఎక్కడ కాంప్రమైజ్ కావాలి మేడం. చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసాం మేడం, పాట కోసం చాలా హార్డ్ వర్క్ చేసాం, పెళ్లి పత్రిక కోసం. మళ్ళీ కొత్త ఛానల్ జనాలు సపోర్ట్ చేస్తారా అయ్యారా, ఒక పాటతోనే జస్ట్ ఏదో ఒక వాడుకున్నంత మంది సాంగ్తో బయటకు వచ్చిండు, వీడిని ఎందుకు చూడాలి, వీడిని కూడా గ్యారంటీ ఏముంది అని చెప్పేసి చాలా మందికి ఉంటుంది కదా, చూడరు. కానీ అట్లా కాదు, పెళ్లి పత్రికతోని కంపల్సరీ బయట పడాలి అన్న ఒక కంటెంట్ ఉండే. ఇప్పటికైతే ప్రోమోకి 100K దాటిపోయినాయి మేడం వ్యూస్. సో ఇంకొకటి ఏంటంటే రంజిత్, ఇది అంటే యూట్యూబ్ అయినా సినీ ఇండస్ట్రీకి కంపల్సరీగా గ్లామర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా నువ్వు ఈ సాంగ్ చేసేటప్పుడు నిన్ను అంటే నువ్వు నీతో ఏమైతుంది అసలు గ్లామర్ అంటే అందంగా ఉన్న వాళ్ళనే చూస్తలేరు ఇవాళ రేపు నిన్నేం చూస్తారని ఎప్పుడన్నా ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టి బాధ పెట్టింది ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మేడం, బాగా మంది ఉన్నారు. అంటే అన్నారు మేడం చాలామంది, నీకు ఎందుకు రా నువ్వు క్యాటరింగ్ చేసుకొని బతికేటోని, చక్కగా ప్లేట్లు ఎత్తుకోకనంట నీకు ఏమి ఎడిగిరా, ఆ రీల్స్ ఆ పిచ్చి ఈ పాటలు నీకు అవసరమారా అని చెప్పి చాలామంది అన్నారు. మళ్ళీ నీకు అర్రే ముఖానికి ఎందుకు అన్నట్టు కూడా మాట్లాడాను మేడం చాలామంది అన్నారు. నేను తీసుకోలే మేడం, ఎందుకంటే లోపల బాగా అనిపిస్తుంది కానీ బయటికి నవ్వుకుంటూ ఉంటాయి. సరే తీయన్నా ఏంగా తీయన్నా అని చెప్పి నవ్వుకుంటూ నవ్వుతాం. అంటే మీ చుట్టూన్న వాళ్ళని అనే వాళ్ళ కామెంట్స్ అనేది పక్కకు పెట్టాలి, కామెంట్ ఎవరు పెడతారు కానీ మేడం కామెంట్స్ ఎవరు పెట్టినా అది హ్యాపీ మేడం, వాళ్ళు చెడుగా పెట్టినా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకు ఒక కామెంట్ రాయడానికి ఒక ఆలోచన వచ్చింది, నేను పాజిటివ్ తీసుకుంటా. నేను అట్లా అంటే మేడం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనతో తిరిగే వాళ్ళు పొద్దునైతే ఛాయ్ తాగేటోళ్ళు మనతోని, ఇక వాళ్ళు అనేసరికి కొంచెం ఉంటుంది మేడం ఎవరికైనా. సో అట్లా. సో ఇప్పుడు ఏమన్నారు అదే మాట అన్న వాళ్ళు ఇప్పుడు ఏమైనా అన్నారా? అందులో ఒకరైతే అన్నారు మేడం, అరే యాక్టింగ్ ఇదిగా తీసినవారా తమ్మ, వేరే తమ్మ ఏమో అనుకున్నా కానీ నువ్వు ఇంతే అవుతావు అనుకోలేదు తమ్మ అని చెప్పేసి అయితే ఒక పర్సన్ అన్నారు. సో అనిపించింది ఓకే రా భయ్ అని కొంచెం. ఎవరి దగ్గర అయితే పోగొట్టుకున్నారో వాళ్ళ దగ్గరే మాట అనిపించుకున్నారు. మస్తు అనిపించింది మేడం, గుణం ఖుషి అనిపించింది నాకైతే. నిజం మేడం మస్తు ఖుషి అనిపించింది. ఎందుకంటే ఎట్లా అంటే వెటకారం మేడం, ఏంటంటే ఇప్పుడు ఎట్లుందంటే మంచి మంచి హైట్ ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి, రిచ్ పీపుల్స్ ఉండాలి, వైట్ ఉండాలి. వాడు మొత్తం ఎట్లాంటి వాళ్ళకి సపోర్ట్ తప్పించి ఈ క్యాటరింగ్ చేసేటోళ్ళకు వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు మేడం. ఇప్పుడు ఎట్లా అంటే మాటలు అవి కాదు మేడం, ఇప్పుడు క్యాటరింగ్ అయితే తప్పే ఉన్నాయి మేడం. నేను ఒక వెయిటర్ అంటే క్యాటరింగ్ అంటే వెయిటర్ గానే చేశారా లేకపోతే మీరు ఒక టీమ్ ని గ్యాదర్ చేసి? ఫస్ట్ వెయిటర్ వర్క్ చేసిన, దాని తర్వాత సపరేట్ క్యాటరింగ్స్ స్టార్ట్ చేసిన. ఉంటారు మేడం మన కింద ఒక 100 మంది బాయ్స్ దాకా ఉంటారు, ఒక 100 మెంబర్స్ కలిసి ఉంటారు. ఓకే, ఎన్ని ఇయర్స్ చేశారు? ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా? చేస్తున్నాం మేడం. ఖచ్చితంగా మొన్న కూడా క్యాటరింగ్ చేసాం మేడం, మొన్న కూడా పోయినా. మంచిగా ఉంటుందా బిజినెస్? ఇప్పుడు మ్యారేజ్ సీజన్ టైంలోనే కదా ఇంత కాకపోయినా ఉండి సీజన్ లేకపోతే అన్ సీజన్ అంటే అన్ సీజన్లోనే ఈ పాట చేశారు మీరు? అన్ సీజన్ అయితే లేదు మేడం, సీజన్ నడుస్తుండే. అప్పుడు అజయ్ అని ఒక తమ్ముడు ఉంటాడు, వాడు చూసుకున్నాడు ప్రోగ్రామ్స్. ఓకే, అంటే గోదావరి కన్ నుండి ఎవరైనా కావచ్చు డాన్సర్స్ అయినా సింగర్స్ అయినా బయటికి రావడం అని చాలా తక్కువ, వచ్చినా కూడా అంత స్తోమత లేదు మధ్యతరగతి వాళ్ళే అని చెప్పేసి అక్కడే ఆగిపోతూ ఉంటారు. అంటే మ్యాక్సిమం మన సైడ్ ఉన్న మంచిర్యాల, సో ఈ బెల్లంపల్లి దగ్గర నుండి దాదాపుగా చాలామంది డాన్సర్స్ కళాకారులు ఎక్కువగా ఉంటారు. సో అందరు అక్కడి వరకే ఇళ్ళ వరకే ఏదో ఉన్నామా చేసుకున్నామా అన్నట్టుగా ఉంది. రంజిత్కి ఇప్పుడు ఒక మంచి అంటే ఒక దారి దొరికింది, దాన్ని ఎట్లా యూటిలైజ్ చేస్తారు రంజిత్ నెక్స్ట్? ఏంటి మేడం సాంగ్స్ అయితే ఆపా, ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ అభి రామ్ వీడు నా కోసం ఒక 3 సంవత్సరాలు కష్టపడతాడు. వాడు ఏ పాట రాసినా నాకే, వాడు మనకి పెన్ను తగిలిందంటే వాడు రంజిత్ అన్న నన్ను ఊహించుకొని అది, ఎందుకంటే నా జీవితాన్ని వాడు దగ్గర చూసాడు. ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ మీది ఉన్న అభిది? అభికి నాకు దాదాపు 9 ఇయర్స్ మేడం. 9 ఇయర్స్? 9 కూడా కాదు మేడం, దాదాపు 11 ఇయర్స్. 2015 నుండి ఇప్పటిదాకా. ఆ పాటలు అంతా న్యాచురల్గా యాక్టింగ్ చేశారు కదా రంజిత్, అసలు దాని వెనుకున్న స్టోరీ ఏంటి అసలు? మేడం నాకు బుల్లెట్ బండి లక్ష్మణ్ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. అన్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అన్నతో మాట్లాడేటప్పుడు అన్న ఒక మాట అన్నాడు, ఎప్పుడైతే మనం ఏ పాట చేస్తామో ఆత్మ విలీనం చేసుకోవాలి మనం. ఎందుకంటే ఇక మనకు వేరే ఉండద్దు, ఆ పాట ఒక 10 సార్లు వినాలి. మనం దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతామో అప్పుడైతేనే న్యాచురల్గా బయటకు వస్తుంది, ఏదో ఎత్తే రాదు, ఫస్ట్ ఇన్వాల్వ్మెంట్ కావాలని చెప్పేసి అన్నాడు. ఆ ఒక్క మాట కొంచెం గట్టిగా పట్టుకున్నాను. అంటే మీరు అనుకున్నారా నేను చేయగలుగుతా, ఇది పబ్లిక్లోకి వెళ్తుంది, ఇంత రీచ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశారా? అయితే ఎక్స్పెక్ట్ చేసాం మేడం. ఎట్లా అంటే ఇప్పుడు నేను నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ 2000 ఫాలోవర్స్ ఉన్నాయి మేడం, ఎక్కువ లేకుండే. లక్కీ అని ఒక తమ్ముడు ఉంటాడు ఎడిటర్, నా ఎడిటర్ మా తమ్ముడు పరిచయం చేసిండు. వాడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇష్టప్పుడు మేడం నన్ను దగ్గర ఉండి క్యాప్చర్ చేసి ఎంత బెస్ట్ అంటే చాలా బెస్ట్ చూపెట్టాడు. ఎట్లా అంటే అవి రీల్స్ చూసినాక నాకే అని నేను హీరో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే ఒక నిజంగా మేడం, అంటే ఎవరినైనా కానీ ఇది బెస్ట్ ఇచ్చేది ఒక కేవలమైన ఒక ఎడిటర్ ఉంటేనే బెస్ట్ ఉంటుంది అది ఏదైనా.
సో లక్కీకి అయితే స్పెషల్ థ్యాంక్స్ మేడం. వాడు ఇన్స్టాగ్రామ్ ఎట్లా అంటే నన్ను చాలా హైప్ చేసిండు. 2000 ఉన్న ఫాలోవర్స్ని 22,000 దాకా తీసుకొచ్చిందంటే కేవలం లక్కీ ఆడు. మళ్ళీ మన పక్కన ఉన్న లవ్ గాయ్ వాళ్ళు వీళ్ళు ఉంటారు సపోర్టర్స్. సో మీరు ఇంకొకటి కూడా కొన్ని పాటలు పాడారు అనుకుంటా యూట్యూబ్లో, మీరు పెట్టుకున్నటువంటి అభి సాంగ్సే అభియే తను రాసినటువంటి పాటలు. ఒకటి బీఆర్ఎస్ సాంగ్ కూడా ఒకటి పాడినట్టున్నారు కదా? లేదు మేడం, బీఆర్ఎస్ అని కానీ ఒకటైతే లవ్ ఫెయిల్ సాంగ్ ఏమై ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది, అదొకటైతే వదిలినాం. ఓకే, అది ఒకసారి లిరిక్స్ పాడండి, ఒక 2 lines. ఏమైపోయిందో ఎలుగు చూపిన ఎన్నెలమ్మ, ఏమైపోయిందో మరిచేపోయిందో, పట్టుకుంటే పానంగా తన చెయ్యి ప్రాణమై తీసిందో, ఎంగిలి మెతుకులు ముట్టని ఎల్లిపాయ కారపు బతుకుకి, ఎంగిలి మెతుకులు ముట్టని ఎల్లిపాయ కారపు బతుకుకి, జోడు కుదరదంటూ నాతో చెప్పలేక శ్రీమంతుడైన వాడింట చేరిందో, పట్టు చీర కట్టుకొని పెళ్ళి చేసుకుంటే నువ్వు, పట్టు పంచ కట్టుకొని పాడే ఎక్కినానే నేను. సూపర్ కదా. అంటే అమ్మాయి పెళ్లి చేసుకుంటా ఉంటే అబ్బాయి చనిపోతాడు, అది వాటర్ పోసే సీన్ అదేనా మీకు? అది లేదు, ఇప్పుడు ఇది ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు పెళ్లి పత్రిక తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే, నెక్స్ట్ ఇదే ప్రాజెక్ట్ అయితే నేను అడుగుతున్నా వాడిని ఎప్పుడు కడతారు, ఎప్పుడు చంపడినారని అన్న అంటే నన్ను నిజం అన్నా నీకు అర్థం కావట్లేదు, నువ్వు చనిపోతేనే సాంగ్ బాగాలేదు అన్నాను. అంటే మనిషి బతికున్నప్పుడే మనం చనిపోయిన సీన్స్ చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది రంజిత్, మీకు ఎలా అనిపించింది? మా అమ్మ ఏడ్చింది మేడం, ప్రోమో చూపెట్టినప్పుడు మా అమ్మ ఘోరంగా ఏడ్చింది. ఆటోమేటిక్గా నిజం చెప్పాలంటే ఆ సాంగ్ అంటే నాకు కూడా మా సేపు వచ్చింది. కానీ అంటే నిజంగా అంటే ఏదో సీన్లు ఎత్తాం కావచ్చు కానీ లోపల ఘోరంగా ఫియర్ ఉంటుంది, మళ్ళీ బాధ కూడా ఉంటుంది మేడం. నేను యాక్ట్ చేసేటప్పుడు నా చావు సీను వేరే ఒక బాబాయ్ జగదీష్ బాబాయ్ అని చెప్పి యాక్టర్ వరంగల్, అందరూ చూస్తాను, అందరూ పక్క పంటున్నారు, నన్ను కూర్చోబెట్టిన దండేశ్వరం చప్పకిలా ఆడుకున్నా, ఆయన ఇట్లా కొట్టుకుంటూ వచ్చి ఏడుతా అంటే నేను లోపల ఇట్లున్నోడిని నాకే లోపల దుఃఖం వచ్చింది మేడం. చాలా అంటే చాలా పెయిన్ ఉంటాయి మేడం. అంటే మా ఇంట్లో తీసుకోలేకపోతాను, ఖచ్చితంగా ఇంట్లో తీసుకోలేకపోతారు. నేను ఎవరికైనా ఉంటుంది నా కొడుకు అనిపోయింది అంటూ ఉంటాయి. సో ఏమన్నారు మీ మమ్మీ డాడీ, ఏమన్నారు? అమ్మ నాన్న వాళ్ళు పెట్టారు కాబట్టి నువ్వు టైటిలే ఎట్లా ఫీల్ అయ్యారు? ప్రోమో అయితే అమ్మ బాగా ఇచ్చింది మేడం, ప్రోమోకి బాగా ఇచ్చింది. దాని తెల్లారు లేట్ అయింది, ఇంటికి వచ్చి పడుకున్నా. ఇంటి ముందు ఉన్న చుట్టాలు ఉంటారు, ఇంటి ముంగట అమ్మమ్మలు వాళ్ళు వీళ్ళు అందరినీ పడుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి పాట పెట్టింది. ఫుల్ హ్యాపీ. బయటికి వెళ్ళాక అడుగుతాను అందరూ, మనోడు ఆ పాట మంచిగా ఉంది అది అని చెప్పేసి మంచిగా అనిపించింది. సో మ్యారేజ్ అయిందని విన్నా, చెప్పండి అసలు మ్యారేజ్ స్టోరీ ఏంటి అసలు? మళ్ళీ మీరు ఈ స్టేజ్కి రావడానికి ఆ లైఫ్ అనే చెప్పొచ్చా? 100% మేడం. ఒక ఫెయిల్యూర్ అయిన అంటే ఒక ఫెయిల్యూర్ పర్సన్తో ఏ వైఫ్ ఉన్నది అంటే ఫెయిల్యూర్ అంటే మేడం ఇప్పుడు నవ్వే జనరేషన్ మనీ మేక్స్ మినీ వండర్స్ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు అంటే ఇప్పుడున్న అందరు కాదు మేడం, కొందరు అమ్మాయిలు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఖచ్చితంగా విడిపోతారు మేడం, అంతే. వాళ్ళు ఉండరు, కలిసి ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి, లేకపోతే ఇంట్లో పేరెంట్స్ చెప్పిన మాట వింటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే చేసుకోవద్దు మేడం, పెళ్ళి చేసుకోవద్దు, పిల్లని అనొద్దు. ఏ ఇయర్లో అయింది పెళ్ళి రంజిత్ మీకు? 2017 మేడం. 2017. ఓకే, ఎన్ని ఇయర్స్ ఉన్నారు కలిసి మీరు? అంటే పాప పుట్టే వరకు బాగున్నాయి మేడం. అంటే 1 year 1 yearకి పాప పుట్టింది. అప్పటికి మీరు క్యాటరింగే చేస్తున్నారు అంటే అన్నీ తెలిసే వచ్చింది ఆ అమ్మాయి? అన్నీ తెలిసే వచ్చింది. నువ్వు చెట్టు కింద బతుకుతే నేను కూడా చెట్టు కింద బతుకుతాను. ఎన్ని ఇయర్స్ లవ్ మీది? 3 years మేడం. 3 years. అంటే ఎట్లా పరిచయం అమ్మాయి మీకు? నేను ఆఫ్టర్ డిగ్రీ తర్వాత కేయూ అంటే కాకతీయ యూనివర్సిటీలో పీజీ రాలే, అంటే రాకపోయేసరికి ఏం చేసిన ల్యాబ్ టెక్నీషియన్ చేసిన. ఓకే, ల్యాబ్ టెక్నీషియన్. అప్పుడు అతను ఎంపీహెచ్డబ్ల్యూ చేసేది. అట్లా అంటే మీ గురించి అన్నీ తెలుసు. సో అంటే మిడిల్ క్లాస్ అయినా కూడా మీతో అడ్జస్ట్ అయినా, మరి ఎందుకు అంత సడన్గా పాప పుట్టాకి వెళ్ళిపోవడానికి రీజన్? అంటే తన దగ్గర తప్పు, మీ దగ్గర తప్ప? అంటే క్లియర్గా తెలియాలి జనాలకు కూడా. ఎందుకంటే ఈరోజు నువ్వు ఇంటర్వ్యూలో కూర్చొని అమ్మాయి గురించి చెప్తున్నావు కూడా, మనం అమ్మాయిని కూడా ఏ రోజు కూడా తప్పు పట్టద్దు. ఆమె ఏ సిచ్యువేషన్లో వెళ్ళిపోయిందో మనకు తెలియదు కాబట్టి, మన ముందు లేదు కాబట్టి మనం మాట్లాడదు ఒక అమ్మాయి గురించి. బట్ మీ లైఫ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ స్టోరీ కూడా జనాలకు తెలియాలని. నేను తన తప్పను మేడం, అసలే తన తప్పని ఇప్పటికీ అసలు ఏ ఇంటర్వ్యూలో అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అంతే, లైక్ ఏ పేరెంట్స్ వాళ్ళు ఏమంటారు మేడం ఇప్పుడు కానీ. ఇప్పుడు ఒక కూతురు ఇంటికి వచ్చింది సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఇద్దరికి గొడవ అయింది అనుకుందాం మేడం. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్పాలి? కష్టమో నష్టమో సుఖమో దుఃఖమో మొగుంతో బతకని చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పకుండా వాడెంత వాంతో ఏంది అని అంటే కొంచెం అంతే మేడం. చెప్పుడు మాటలు వెళ్ళిపోయింది. మీ ఇద్దరు బెస్ట్ మూమెంట్ ఏంటి రంజిత్? మా ఇద్దరు బెస్ట్ మూమెంట్ అంటే నాకు అంటే తనకు ఫోన్ కొనిచ్చిన,
అది ఎట్లా అంటే క్యాటరింగ్ చేసిన డబ్బులు కొంచెం కొంచెం జమ చేసుకొని నాకు కూడా చిన్న ఫోన్ ఉండే బట్ దానికి పెద్ద ఫోన్ ఉండాలని చెప్పి అప్పుడు ఫోన్ వచ్చిన అప్పుడు కొంచెం హ్యాపీ. మళ్ళీ అదే రోజు కార్లో తీసుకెళ్ళిన, నాకు కార్ అంటే బాగా ఇష్టం, వేరే దోశ నడుపుకొని కార్లో ఎక్కించుకొని కొనిచ్చిన, అదొకటి ఫుల్ హ్యాపీ. సాడ్ మూమెంట్ ఏంటి? లేకపోవడం. ఇప్పుడు ఈ స్టేజ్ అంటే మీ సాంగ్ హిట్ అయింది కాబట్టి ఏదైనా కాల్ చేయడం, మాట్లాడడం, ఏమైనా ఆల్ ద బెస్ట్ అని చెప్పడం ఏమైనా చెప్పిందా? ఏదైనా మెసేజ్ రూపంలోనైనా? ఏం లేదు మేడం. టోటల్ డైవర్స్ తీసుకున్నారు. అంత స్టేజ్కి డైవర్స్ వెళ్ళే అంత అవసరం ఏం పట్టింది అసలు? అదే అర్థం కాలే మేడం, నాకు కూడా అర్థం కాలే మేడం. అసలు ఎంత మామూలుగా ఆ డైవర్స్ దాకా పోతుందన్న విషయం నాకు తెలియదు. ఇప్పుడు ఏమన్నా ఏదైనా గొడవ అయితే కూర్చోంటే అయిపోతాయి మేడం, కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నా తప్పు ఉన్నా తన తప్పు ఉన్నా పాప ఉంది కాబట్టి పాప కోసం అన్నా మనం కలిసి ఉండాలి. సో అట్లా. కానీ ఏంటంటే ఇక ఇప్పుడు తను జాబా? తను జాబ్ చేస్తుంది మేడం. అంటే ఇప్పుడు పాప మీ దగ్గరికి రావడం చూపెట్టడం ఏమన్నా జరుగుతుందా, లేకపోతే వాళ్ళ దగ్గరే పెట్టేస్తారా? ఇప్పుడు మీ దగ్గరికి రాదు, చూడదు. సో ఇప్పుడు ఈ రిలీజింగ్ అప్పుడు కూడా పాప నుండి ఏం మీకు కాల్ చేయలేదు? లేదు మేడం, అసలు నాకు దాదాపు ఒక 3-4 ఇయర్స్ నుంచి మాకు పాపకి ఎప్పుడు హ్యాపీ బర్త్డే కూడా చెప్పలే, ఎప్పుడు చెప్పలే. కానీ అనిపిస్తుంది మేము ఒక్కోసారి, ఏంటంటే మొగుడైతే ఏమనుకోవచ్చు, ఆడపిల్ల కాబట్టి కొంచెం ఉంటుంది మేడం పైన. అది పాప పుట్టిన తర్వాత విడిపోయారా ఇమీడియట్గా? లేదు మేడం, పాప పుట్టిన తర్వాత ఒక 1 year 2 years, అంటే 1 year మీ దగ్గరే ఉంది పాప? లేదు మేడం, తను ఎప్పుడు అంటే నేను అమ్మ వాళ్ళతో ఉండకపోవచ్చు, సపరేట్ సింగింగ్ క్వార్టర్ కిరాయి తీసుకొని ఉంటుంది. బట్ తను ఎప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది. అంటే ప్రెగ్నెంట్ టైంలో వెళ్ళిపోయి అక్కడే ఉండి పాప పుట్టాక అక్కడే ఉంది? లేదు మేడం, ప్రెగ్నెంట్ టైంలో నా దగ్గర ఉంది, నేనే అన్నీ చేయించిన. ఆఫ్టర్ 21st నేను చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ అయితే అప్పుడు వెళ్ళిపోయింది. సో అది పంపించడం తప్పైంది అంతే. పంపించడం వల్ల రోజు అంటే నేను అడుగుతున్నాను కాదు, కానీ జనరల్గా అందరూ మాట్లాడుకునేది లవ్ మ్యారేజ్ అంటే ఎక్కువ క్యాస్ట్ వేరు డిఫరెంటే ఉంటాయి దాదాపు చాలా వరకు. క్యాస్ట్ పరంగా ఏమన్నా ప్రాబ్లమా? అయింది మేడం, క్యాస్ట్ పరంగా కూడా. అంటే సడన్ టైంలో అంటే ఒక మాట అన్నది, మీ ఇంట్లో మేము బువ్వే తినామని ఒక మాట అన్నది. అది కొంచెం నాకు తాకింది అంతే. అసలు అంతే మేడం. ఇప్పుడు ఈ కోర్టులో డివోర్స్ అయ్యేటప్పుడు కూడా ఫొటోస్ ఏముండొద్దు, అవేముండొద్దు, అసలు ప్రస్తావన రావద్దు, అసలు నా గురించి బయట తీయద్దు, తీస్తే మంచిగా ఉన్నా అని చెప్పి మస్తు మంది అన్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం అది దేవుని దయ వల్ల 2 సాంగ్స్ హిట్ అయినాయి కాబట్టి అడుగుతూ ఉంటాను మేడం. అడిగినప్పుడు నా బాధ చెప్పుకుంటాను నేను తనను బ్యాడ్ చేయట్లేదు, తను మంచిదని అసలేనా. తన లైఫ్ తను చూసుకుంది, నా లైఫ్ నేను చూసుకున్నా అంతే మేడం. ఇప్పటికైతే స్టిల్ ఏడున్నా మా పాప హ్యాపీ ఉంటే చాలు మేడం, అంతా మించిన ఇంకేం కోరుకోను. రేపు పొద్దున ఇన్ కేసు డాడీ అని అత్తే మాత్రం చాలా హ్యాపీ. అంటే పాప బర్త్డే గిఫ్ట్ సాంగ్ ఇచ్చారని చెప్పొచ్చా? అవునా, నాది క్యాటరింగ్ కూడా హనీ క్యాటరింగ్స్ అనే ఉంటుంది, అన్నీ హనీ అని ఉంటుంది. సో నిజంగా అంటే నీ సాంగ్లో స్టోరీ మొత్తం కనిపించేస్తుంది. పాపను మిస్ అవుతున్నారు, కనీసం ఆమె దగ్గర నుండి ఒక కాల్ మెసేజ్ కూడా రాలే. సో ఆమెను కూడా మనం బ్యాడ్ చేయడానికి కూడా లేదు, ఏ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు వెళ్ళిపోతారని. అంత డీప్గా లవ్ చేసిన అమ్మాయి వెళ్ళడానికి నీ దగ్గర నుండి తప్పు ఉందా, తన దగ్గర నుండి తప్పు ఉందా? ఇప్పుడు నా దగ్గర ఎగ్జాంపుల్ నా దగ్గర తప్పు అనుకుందాం మేడం, నాదే తప్పు అనుకుందాం. నువ్వు ఎప్పుడు కొట్టలేదు, ఎప్పుడు తిట్టలేదు? లేదు మేడం, ఒక్కసారి అయితే ఒక్కరోజు చేసుకున్నా, కొట్టలేదు అబద్ధం అన్న, ఒక్కరోజు చేసుకున్నా. అది ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఇద్దరం తింటున్నాం, అంటే అన్నం తింటుంటే కొంచెం కర్రీ వేసుకురాపో అని చెప్పి మా వైఫ్కి చెప్పిన, తనవే ఊరేసుకుంటుంది. అంత సడన్గా ఏంటన్నట్టు? యాక్చువల్ అయితే పాపను మా అమ్మ ముట్టుకోవద్దు, మా అయ్య ఎత్తుకోవద్దు, మా చెల్లె ముద్దాడద్దు, వాళ్ళ ఇంట్లోనే పెరగాలి, వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. వాళ్ళకి హై క్యాస్టా? క్యాస్ట్ దగ్గరనే మేడం. కొంచెం ఏంటంటే మాకు కొంచెం డబ్బులు ఉన్నాయని ఒక. వాళ్ళ డాడీ సింగిల్ ఎంప్లాయా? కాదు మేడం. మరి ఎందుకు రంజిత్? తెలియదు మేడం, ఏం చేద్దాం మేడం, రాత్రి లేని సీత. అంటే ఏంటంటే నువ్వు ఆ స్టేజ్ నుండి అంత కష్టపడి ఉన్న టైంలో నీతో ఉందా ఆమె, హిట్టు కొట్టే టైంలో లేకుండా డైవర్స్ అయ్యి మీరిద్దరు విడిపోయిళ్ళు, పాప మధ్యలో ఇదైపోతుంది. ఎంత కాకపోయినా రక్త సంబంధమే. మనకు 10 మంది వచ్చి కూర్చొని పెట్టినా కూడా ఆ రక్త సంబంధం అంటే బ్లడ్లో ఎవరు పోగొట్టలేరు బాడీలో ఉన్న బ్లడ్ని. కానీ అమ్మాయి భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడున్న జనరేషన్లో. మీరిద్దరు ఎందుకు అడ్జస్ట్ కాలేకపోయిందని మేము ఇప్పుడు కన్విన్స్ చేసాం మేడం. చాలా రిక్వెస్ట్ చేసిన, ఎందుకంటే ఎంత రిక్వెస్ట్ అంటే చాలా. అక్కడ ఏంటంటే నాకు కూడా ఒకనొక టైం నచ్చలేము మేడం. ఎందుకంటే నేను అసలు ఒక అమ్మాయి ఉండాలి, అబ్బాయిని వదిలిపెట్టి ఒక అమ్మాయి ఉండాలి. కానీ నేను నా అబ్బాయిని వదిలిపెట్టి నేను సొంతంగా నేను కిరాయి తీసుకొని నా అబ్బాయికి బుక్కడి బువ్వ పెట్టకుండా నేను తనతో ఉంటే అది కూడా అర్థం చేసుకోకపోతే ఇంకేం చేయాలి మేడం? నా చెల్లె తాగింది మేడం మా అబ్బాయిని, నేను అసలు బువ్వ పెట్టలే మా అబ్బాయికి. అమ్మతో నా భార్య ఉన్నని చెప్పి మా అమ్మకి అన్నం పెట్టలే, నా భార్య ఉన్నని చెప్పి మా అమ్మకి అన్నం పెట్టలే. నేను
ఎప్పుడన్నా మేడం అంటే ప్రామిస్ చెప్తాను మేడం, నేను క్యాటరింగ్ పోయి నైట్ 2-3కి వస్తాను మేడం. తను పోయేమో వాళ్ళ ఇప్పుడు మనకి రూమ్ ఉన్నది, పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఇంట్లో పడుకుంటుంది. ఛాయ్ కూడా ఇంటి పక్క కాంటిచ్చేదాన్ని, ఛాయ్ కూడా ఇంటి పక్క కాంటిచ్చేది. ఇంటి పక్క కాంటి 2 సార్లు ఛాయ్ ఇచ్చి ఒకసారి అడిగింది అన్నట్టు ఏమని, నా అమ్మ నువ్వు ఉండాలి కదా, నువ్వు చూసుకోవా, పాపం రంజిత్ బాగా ఇబ్బంది పడతాను కదా అంటే అడిగినందుకు ఇల్లు కాల్ చేసింది. ఇల్లు కాల్ చేసింది, నేను ఎక్కడన్నా ఉన్నా ఫోన్ చేసి ఇట్లా రూమ్ చేంజ్ చేసినా సామాన్ పట్టుకోపోతాను, ఇంకా టెన్షన్ లేదు, మెల్లగా వచ్చి ఇక్కడ అడ్రస్ అని చెప్పి చెప్పింది. తర్వాత ఏమైందని చెప్తే ఒక 1 అంటే ఒక 6 months తర్వాత ఆంటీ చెప్పింది ఇట్లా అన్నది రంజిత్ కదా అని. సరే ఆంటీ లైట్. ఇవన్నీ సిచ్యువేషన్ చూసినప్పుడు ఎప్పుడన్నా ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయా రంజిత్ నువ్వు? రోజు ఎడతా మేడం, ఒక్కరోజు మేడం, ప్రతిరోజు ఎడతా. ఎందుకు ఏడవాలి మేడం? చేసుకోవద్దు మేడం, అట్లాంటప్పుడు ఎవరు చేసుకోవద్దు, లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు, ఉత్తగా ఒక మొగన్ జీవితం నాశనం చేయొద్దు, ఒక పాప జీవితం నాశనం చేయొద్దు. అది ఆమెనా నేనైనా మంచిది. చేసుకున్నప్పుడు ఉండాలి మేడం, అంతే. ఏదేమన్నా కానీ కొట్టుకుంటాం కావచ్చు, తిట్టుకుంటాం కావచ్చు, కలిసి ఉంటే మంచిగా ఉంటుంది, కలిసి లేకపోతే ఇట్లా ఉంటాయి మేడం. మ్యూచువల్గా తీసుకున్నారా మీరు? కోర్టులో తీసుకున్నాం మేడం. ఇది నిజంగా చాలా బాధ అని చెప్పొచ్చు. సారీ రంజిత్, ఎందుకంటే పాప కోసం ఎవరైనా ఆలోచించేది. నీ పాట ఒక ఎత్తు హిట్ అయితే నీ స్టోరీ అది భయంకరమైన బాధాకరణం అని చెప్పొచ్చు. అందుకే అంటే మీరు తాగుతారా రంజిత్? తాగుతా మేడం. ఆమెకు తాగడం ఇష్టం లేదా? అదేం లేదు మేడం, అంటే మీరు మీనింగ్ అట్లనే పెట్టిరు కదా. లేదు అప్పుడు అలవాటు సార్, అప్పుడు ఎక్కువ లేదు మేడం, ఓన్లీ క్యాటరింగ్ అప్పుడు అసలు లేకపో మంచిగా ఉండే మేడం, మంచి మస్తు లవ్ చేసుకున్నాం మేడం, బాగుండే. నాకు ఇప్పుడు హార్డ్ వర్క్ అయినా ఒక బేర్ వేసుకున్నాను, తనకు థమ్స్అప్ వేసుకొచ్చుకుని ఆమ్లెట్ ఇచ్చేది, అంత మంచి ప్రేమ ఉండే. అసలు తాగుడు అనేది ఎప్పుడు అంటే తను పోయినాక కూడా కాదు మేడం, తను పోయిన తర్వాత ఒక 1 year స్టార్ట్ చేసినాం. తను పోయినాక, ఎందుకంటే తను పోయినాక మైండ్లో ఒకటే ఉండే, ఎట్లా చేసినా కష్టపడాలి, నా చెల్ల పెళ్ళి చేయాలని ఉండే. చాలా కష్టపడ్డా, నవ్వటప్పుడు అది చూసినప్పుడు కొంచెం పెయిన్ ఎక్కువ ఉండే. ఇప్పుడు ఒకటే ఏరియా అక్కడేనా, ద్వారకా నగర్లోనే ఉంటారా వాళ్ళు? లేదు మేడం, దగ్గర ఉంటారు సరౌండింగ్లో. చూస్తుందా ఫేస్ టు ఫేస్ ఎప్పుడైనా? చూస్తా మేడం, కానీ మాట్లాడదు. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ నీ పాట చూసి డైవర్స్ అయినా కూడా పాప ఉంది కాబట్టి ఒకవేళ మీ ఆవిడ తిరిగి వస్తే రంజిత్ రిసీవ్ చేసుకుంటాడా? ఇప్పుడైతే చేసుకోండి మేడం, మధ్య పాప ఉంది కదా రంజిత్, పాపం తీసుకుంటా మేడం, నాకు భార్య వద్దంట. అట్లా ఇవ్వరు కదా, చట్టపరంగా చూసినా ఇవ్వరు కదా. సరే మేడం, అట్లా ఇవ్వరు మేడం. ఒక పాప ఇప్పుడు ఎంత కన్న కూతురైనా మేడం, గింత ఉన్నంతవరకు సంతోషం ఉంటుంది మేడం. ఇప్పుడు నా కూతురికి ఇంత అయింది. ఇప్పుడు అవన్నీ మెమోరీస్ అన్నీ తనతో ఉంచుకొని నాకు బాధ ఒకటే మిగిల్చి. అంటే పాపకు చెప్తుందా డాడీ ఇక్కడే ఉన్నాడని ఎప్పుడైనా చూపెట్టడం? తెలుసు మేడం, మా పాపకు తెలుసు, మా పాపకు నేను నాన్న తెలుసు. నేను వెళ్తూ ఉంటాను కదా, నన్ను చూసి ఇంట్లో కురుకుతుంది. అంటే దగ్గరికి రాదు, ఇంట్లో కురుకుతుంది మేడం. స్కూల్ కాడికి పోయి పిలిచినా కానీ నువ్వు రాకునా, నువ్వు రాకు, నువ్వు అత్తే నన్ను కొడతాను ఇంట్లో, అమ్మమ్మ వాళ్ళు కొడుతున్నా, నువ్వు రాకు, నువ్వు అంటే దూరం నుండి చూస్తారా? దూరం నుంచి అంటే అప్పుడప్పుడు కనబడతాయి మేడం, అంతే. కనబడేటప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా, కానీ మాట్లాడేది. పిలుస్తుంది అంటే కలిసినప్పుడు అమ్మాయి ఫేస్లో స్మైల్ అయినా ఏదైనా? కోపం మేడం, చిన్న పాపకే కోపం, విపరీతమైన కోపం. ఎట్లా అంటే ఇప్పుడు ఒక దొంగ, ఒక లంగ, ఒక బూచోడు మీ అయ్యా, అంతే. చిన్న పాపకి పాపము అట్లా చెప్పడం అనేది కరెక్ట్ కాదు కదా, ఎంతైనా కూడా. పిల్లలుగా మేడం, వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పు, ఎవరు ఏం చెప్తుంది, వాళ్ళకి ఏం తెలియదు. నెక్స్ట్ రంజిత్ కెరియర్ ఎట్లుండబోతుంది? ఇంకా ఎలాంటి సాంగ్స్ తీయడానికి రంజిత్ ఇంకా ప్రిపేర్ అవుతున్నాడు? మేడం అభి దగ్గర అయితే మంచి లిరిక్స్ ఉన్నాయి, సో వాటి కోసమే కష్టపడితే, వాటి కోసమే హార్డ్ వర్క్ అవుతాయి మేడం. ప్రొడ్యూసర్ల కోసం వెయిటింగ్. బట్ మంచి ప్రొడ్యూసర్లు దొరికితే మాత్రం ది బెస్ట్ సాంగ్స్ ఇద్దాం మేడం, ద బెస్ట్ అంటే బెస్ట్ సాంగ్స్ ఇద్దాం. వాళ్ళకు రూపాయి నష్టం లేకుండా, వాళ్ళు రూపాయి ఓర్చుకోకుండా. ఇవాళ వాళ్ళు ఒక 4 లక్షలు పెట్టిండ్రు అంటే వాళ్ళకి తిరిగి 4 లక్షలు వచ్చేలాగా. సో ఎట్లుండేది ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండేదా? ఎందుకు లేరా, మనకే లేదు, చేసుకుంటేనే బతికే వాళ్ళము అన్న థాట్లో ఏమన్నా ఎప్పుడైనా మాట్లాడారా పేరెంట్స్, అమ్మ నాన్న వాళ్ళు? అట్లేం మాట్లాడలేము, ఎప్పుడు మాట్లాడలేదు. మా అమ్మ అయితే నేను నచ్చింది అంటే, మా చెల్లె కూడా బాగా సపోర్ట్ ఉంటుంది మేడం. చెల్లెది కావాలంటే మా చెల్లె నువ్వు అనేసు. మొన్న కూడా ఇప్పుడు తాగితే నచ్చదన్న దేవత సాంగ్ అప్పుడు గోల్డ్ కూడా మా చెల్లె ఇచ్చింది. ఓకే, గోల్డ్ మా చెల్లె ఇస్తే పెళ్ళి అయిపోయిందా మీ చెల్లికి? అయింది మేడం. కానీ బాగానే సపోర్ట్ చేశారు మీ బావగారికి ఇట్లా మీ చెల్లె? మా బావ ఇంకా బాగా సపోర్ట్ అవుతాడు, మా చెల్లి ఏకైనా మా బావ ఇస్తాడు. సో ఇప్పుడు మీ ఈ తాగుతే నచ్చదా దేవత అని పెట్టారు కదా, ఎందుకు ఆ టైటిలే తీసుకోవడానికి రీజన్ ఏంటి అసలు?
అంటే లిరిక్స్ అయితే అన్నాయి కానీ అవి జనాలకు గుర్తుగా కనెక్ట్ అవుతాయి మేడం. నౌ స్టిల్ ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఒక అబ్బాయి తాగడం ఇష్టం ఉండదు. అవును. కానీ మళ్ళా అలవాటు అయ్యేది మాత్రం ఖచ్చితంగా అమ్మాయి వాళ్ళనే మేడం. ఆ అమ్మాయి కోసం అన్ని మానేస్తాడు, ఆ అమ్మాయి వదిలేసాక మళ్ళీ స్టార్ట్ అవుతాడు. కానీ ఒక లిరిక్ లేదు సార్, నిజంగా అది నాకు బాగా టచ్ అయినట్టు అనిపించింది, అంటే మంచిగా అనిపించింది. అంటే గడియారం ముళ్ళులో మనం తిరుగుతూ ఉంటాం, సో మీరు కూడా దాని చుట్టూ అది తిరుగుతా. ఆ లైన్ ఒకసారి పాడండి. అది అంటే అది స్టార్టింగ్ ఉన్నాయి మేడం. అంటే మామూలుగా గడియ గడియ నరకం చూపిన గడియారం ముళ్ళులని ఎంట తిరిగిన, అది బాగుంటుంది మేడం. నీ బంధానికి ముందే తెలిసిన ప్రాణబంధంగా అట్లా మేడం. నువ్వు బంధకివని ముందే తెలిసిన ప్రాణబంధముగా నిన్నే కొలిసిన, ఇట్లా మేడం. అంటే నిజంగా మేడం, అంటే ఒక అమ్మాయి ఎంత నిజం మేడం, ఇది ట్రూ తెలుసు. అది ఇప్పుడు మేడం ఒక బ్రేకప్ అయింది, ఒక అబ్బాయికి బ్రేకప్ అయింది, ఆ అమ్మాయి ఖచ్చితంగా నాకు అద్దు ఉంటుంది. వీడు వినడు, వీడు మొత్తం తిరుగుతూనే ఉంటాడు, మెసేజ్ చేస్తాడు, చాట్ చేస్తాడు, ఏడికి పోతే ఆడికే పోతాడు. ఎందుకంటే వాళ్ళు నో చెప్పినా కానీ కావాలి అనుకొని ఉండేవాళ్ళు 100% అబ్బాయిలు ఉన్నారు మేడం. ఇప్పుడు నువ్వు అబ్బాయి కాబట్టి ఆ సిచ్యువేషన్ బయటకు వచ్చి రాసినావు. అదే ఒక అమ్మాయిది అంటే స్వార్థంగా నీకు వందనం అని రాసారు, సంథింగ్ ఆమె వెంట పడడము. చాలా మంది అమ్మాయిలు రీల్స్ చేసిండు, నన్ను వాడుకున్నందుకు వందనం అంటే. ఇక్కడ నన్ను వాడుకున్నందుకు వందనం అంటే ఓన్లీ అబ్బాయికే కాదు, అమ్మాయి కూడా చాలా మంది అమ్మాయిలు రీల్స్ చేసి, అమ్మాయిలు ఎక్కువ చేసిన రీల్స్. అవును, చూసాను నేను. నన్ను వాడుకున్నందుకు వందనం అని చెప్పి వాళ్ళ లైఫ్లో కూడా ఉంటుంది మేడం, పాస్ట్ ఏదో ఒకటి. ఎందుకంటే ఖచ్చితంగా ఉంటాయి మేడం ఎవరో ఒకరు. ఈ తరానికైతే ఈ లవ్ స్టోరీలు మర్చిపోతున్నారు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ మూడ్లోకి వెళ్ళిన వాళ్ళందరికీ మళ్ళీ సేమ్ రంజిత్ ఒక మంచి సాంగ్ ఇచ్చిందని చెప్పొచ్చు సీరియస్గా చెప్పాలంటే. రంజిత్ ఇంకొకటి ఏంటంటే పాట చేసినప్పుడు దాదాపుగా చాలా అంటే కష్టపడుతూ ఉంటారని చెప్తారు. ఎందుకంటే మనం ఓన్లీ ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ వాళ్ళకి అదొకటే చూపెడతాం, పాట వెనుక చాలా కష్టం ఉంటుంది. మీరు పడినటువంటి కష్టము మర్చిపోలేటువంటి ఏంటి ఆ సంఘటన ఒకటి చెప్పండి. పెళ్లి పత్రిక సాంగ్లో టైజన్ అని నా ఫ్రెండ్ క్యారెక్టర్, ఆ తమ్ముడు చనిపోయి ఉంటాడు ఇందులో వాటర్లో చనిపోయి ఉంటాడు. నేను లుంగి మీద ఉంటాను అన్నట్టు, డైరెక్ట్ వెళ్ళి మోకాల మీద పడాలి, అంటే డైరెక్ట్ నీళ్ళలో పడాలి, మోకాల మీద నీళ్ళను సడన్గా వెళ్ళి ఇట్లా కూర్చోవాలి. ఆ కింద ఉన్న ఉంటాయి కదా మేడం ఇసుకరీనోలు, అవి మొత్తం 2 మోకాల గుచ్చుకుంటే బ్లడ్ వెళ్ళింది మేడం. చాలా సడన్గా మస్తు బ్లడ్ వచ్చింది, చాలా పెయిన్ అనిపించింది. అయినా కానీ అప్పుడు మా అరుణన్న ఇంట్లో అంటే అరుణన్న డార్లింగ్ ఏం కాదు ఇంకో షాట్ ఏందన్న రక్తం వెళ్తుంది అని చెప్పి, కానీ ఆ షాట్ ఒక 2 times అయింది. వాడు పాపం అలాగే పడుకొని ఉన్నాడు. ఎక్కడ తీసారు మీరు ఆ సీనరీస్ అవన్నీ? బ్యాక్ ఇవన్నీ ఇటు మేడం ములుగు సైడ్ మేడం, ఖమ్మం ఇటు ములుగు సైడ్, ఇటు మన వరంగల్. ఓకే. అందులో బాగా నీకు ఎప్పటికీ ఇప్పుడు ఆ పాట రిలీజ్ అంటే పాట చేసినప్పటి నుండి సో ఈ ప్రోమో రిలీజ్ చేసే అంతవరకు ఎక్కువ మైండ్లో తిరిగే లిరిక్స్ ఏంటి, మీరు బాగా బాధపడిన లైన్స్ ఏంటి అందులో? లాస్ట్ చిన్న ఉంటాయి మేడం. ఎట్లుంటా అంటే ఆ దేవుడు అంజన్న స్వామి గుండెల్లో రాముడున్నాడన్నది ఎంత నిజమో, ఈ రంజితు గాని గుండెల్లో నా సీత కొలువై ఉన్నది నగ్న సత్యము, పెళ్లి పత్రిక మీద చీల సవ్వని నీ పేరు చెక్కి పెట్టినారే కీర్తి శేషులంటూ నా పేరు. అంటే ఆ లిరిక్ ఎందుకు బాగా నచ్చిందంటే మేడం, వీడు మరి అరే నా పేరు ఎందుకు రాసినారు రంజిత్ అని వేరే పేర్లు పెట్టచ్చా అంటే, లేదన్నా ఎవరి పేరు పెట్టినా రావట్లేదన్న, నిజంగా ఈ పాట నీకే సెట్ అయింది, నీ పేరు సెట్ అయిందన్న, కాబట్టి నువ్వు అభియాన్ వీలు రాదు, వేరే పేరు పెట్టి రాదు, పవన్ అని పెట్టి రాదు, శ్రీకాంత్ అని పెట్టి రాదు, ఏది పెట్టినా రాదన్న, ఓన్లీ రంజిత్ అని పెడితేనే వస్తుందన్న ఆ లిరిక్ అని చెప్పి ఆ లిరిక్ బాగా అనిపించింది. అంటే నిజంగా ఆ దేవుడు అంజన స్వామి గుండెల్లో రాముడు ఉన్నది నిజంగా ఎంత నిజం, నా గుండెలో కూడా ఇక ఉన్నదని అంత నిజం అని చెప్పేసి కొండగట్టు ఆంజనేయ స్వామిని గుర్తు చేసుకున్నా రాసిర్రా అంతే మేడం. అందుకే రేపు మంగళవారం రోజు మంచి రోజు అని చెప్పి రేపు ప్లాన్ చేస్తాను. ఓ సో ఆ సెంటిమెంట్తోనా? సూపర్. సో అంటే జనరల్గా ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ అని కూడా పెట్టుకున్నావు, అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ అని పెట్టినావు. పవన్ కళ్యాణ్ అంత నచ్చడానికి ఏంటి అసలు? అంటే సినిమాలా లేకపోతే నువ్వు కూడా అట్లా కావాలనుకున్నావా? లేదు, మంచితనం మానవత్వం ఆ రెండింటి కలయికనే పవన్ కళ్యాణ్. ఎందుకంటే నిజం మేడం, అంటే ఒక సందర్భంలో అపరాధం అంటాడు, దాచుకునే ఆలోచన లేదు దోచుకునే గుణం లేదు అంటారు. ఇప్పుడు సినిమాలలో ఇష్టమే, రాజకీయాలలో ఇష్టమే, ప్రతి దాంట్లో. ఆయన లాస్ట్ టైం మేము కూడా కార్పొరేటర్ పోటీ చేసాం మేడం, విఠలనాథ్ నుండి జనసేన పార్టీ తరఫు నుంచి నేను కూడా కార్పొరేటర్ పోటీ చేసాం. ఓ ఎన్నో వాడికి వేసారు? 44. కానీ అక్కడ జనసేన లేదు కదా మరి? వాళ్ళు లేదన్నారు, ఇక్కడ మన గోవర్ధన్ వాళ్ళు జనసేన పార్టీ లేదురా అన్నాడు. బట్ పార్టీ టికెట్ తీసుకొని మరీ పోటీ చేసినాం. అప్పుడు ఎట్లా వచ్చింది సపోర్ట్? ఓకేనా, మంచిగానే ఉందా యూత్ సపోర్ట్? నవ్వే జనరేషన్లో
పైసలు లేనిది ఓటు వేయరు. నేను నేర్చుకున్నది ఒకటే, నేను చూసిన బాగా దగ్గర చూసినట్టు పోటీ చేస్తున్నావు కదా, కొత్తలోకి అవకాశం ఏమైనా అడుగు కామన్. అడిగేటప్పుడు వాళ్ళు ఏమన్నా నెక్స్ట్ టైం బాబు ఏం కాదు బాబు నెక్స్ట్ టైం ఇద్దాంలే, ఏం కాదు నేను కష్టపడినా అని చెప్పాలి, సజెషన్లు ఇవ్వాలి. బిడ్డ వీళ్ళకి ఎంత ఇచ్చిండు వాళ్ళకి అంత ఇచ్చిన ఎంత ఎత్తో బిడ్డ అంటాను. ఓ దేవుడా పరమాత్మ. కానీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే పవన్ కళ్యాణ్ సార్ కాబట్టి ఏ రూపాయి వంచలే, ఎవరికి కనీసం మందులో అయిపోయలేదు. నాకు పడ్డ 50 ఓట్లైనా 100 ఓట్లైనా హ్యాపీ చాలా అనుకున్నాను అంతే. అవి నీతికి నిజాయితీకి పడ్డ ఓట్లు అని చెప్పేసి ఇవన్నీ చూసి వచ్చి అన్ని కలిపి రాసినవా, చెప్పినవా నీతో ఆయన జర్నీ చేసి అభి దగ్గర చూస్తాడు, అభి నన్ను దగ్గర చూస్తాడు. మళ్ళీ మేము కూడా ఎట్లా అంటే మేడం ఆయన కూర్చున్నప్పుడు దావా తీసుకున్నప్పుడు ఓన్లీ ఇద్దరమే ఉంటాం వేడవలంలో ఉన్నప్పుడు. అప్పుడు లిరిక్స్ ఏమైనా వాడు అప్పుడప్పుడే లిరిక్స్ తీసుకోవాలి వాళ్ళంతా. ఇంకొకటి రంజిత్, మీరు క్యాటరింగ్ చేసిన అంటున్నారు కదా, క్యాటరింగ్ చేసేటప్పుడు కూడా చాలా అవమానాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడన్నా మీరు బాగా అబ్బాయి ఇది ఏంది ఇంత సర్వీస్ చేసినా కూడా సో క్లయింట్లు కొంతమందికి నచ్చరు, కొంతమంది డిఫరెంట్గా మాట్లాడుతుంటారు, మీకేమన్నా బాగా ఇట్లా ఏదన్నా మనసుకు హార్ట్ టచ్ ఏదన్నా బాధాకరమైన విషయం ఏంటి? ఒకరోజు క్యాటరింగ్ చేస్తా అంటే వడ్డిస్తున్నాం మేడం, మామూలుగా క్రౌడ్ ఎక్కువైంది, టేబుల్ జరుగుతున్నాయి, ఒక ఇట్లా మటన్ వేస్తా అంటే ఒక చుక్క షర్ట్ మీద పడ్డది, తీసి చెంప మీద కొట్టింది మేడం. చెంప మీద కొడితే అదొక్కటి కొంచెం ఎందుకురా నాకు ఈ బతుకు అన్న అనిపించింది. ఒకటి సారీ సార్ అని చెప్పే లోపే చెంప మీద కొట్టాడు. చాలా జరుగుతాయి కదా అట్లా. తప్పదు మేడం, ఇక 4 రూపాయలు సంపాదించుకోవాలంటే డిగ్రీ చదివినావు కదా రంజిత్, మరి ఏ జాబ్కి సర్చ్ లేదు మేడం. ఎస్బీఐలో చేసిన, ఎస్బీఐలో బీఆర్ చేసిన క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్లో. మరి ఎందుకు ఎస్బీఐలో చేసిన అంటే మామూలుగా చేసాం మేడం, బయట జాబ్స్ బాగానే చేసిన. బట్ ఏంటంటే సాలరీ సరిపోవడం లేదు మేడం, ఒక 15,000 10,000 అంటే కష్టం అవడు. సో ఇట్లా నాకు సొంతంగా ఆటో ఉంది, క్యాటరింగ్ ఉంది, ఇది బాగుంటుంది అనుకున్నాను. కానీ ఇక తట్టుకొని పని చేయాలి మేడం, ఏదైనా తట్టుకునే పని చేయాలి అంతే. ఇక అదొక్కటైతే బాగా నేర్చుకున్నాం మేడం. అంటే సర్వీస్ చేయాలి, మన మార్నింగ్ మినిమం 10 o'clockకి షో స్టార్ట్ అవుతుందన్న 7 o'clockకి ఆ లొకేషన్కి వెళ్ళాలి, మళ్ళీ 5 o'clockకి వెళ్ళాలి, మళ్ళీ ఈవినింగ్ ఉంటే వెళ్ళాలి. అంటే కూర్చొని ఎప్పుడైనా అది ఈ లైఫ్ ఏంటి అసలు, నేను ఎందుకు పుట్టినా, మా పేరెంట్స్కి ఏం చేయలేకపోతున్నాను ఎప్పుడైనా బాగా బాధపడింది ఏంటి రంజిత్? అంటే లేదు మేడం, ఎందుకంటే నేను 10th నేను చిన్నప్పటి నుంచే డెవలప్ అమ్ముకుంటా, బ్రెడ్ అమ్ముకుంటా తిరిగేటోడిని. నాకు పళ్ళలో కష్టపడతాను. అమ్మినా నువ్వు కూడా సైకిల్ వేసుకుని డబ్బు రొట్టెలు, ఎందుకంటే మా గోదావరి కల్లో చాలా ఫేమస్. నేను మరీ ఎందుకు చెప్తున్నా అంటే మా ఇంట్లో మా చిన్న కూడా అమ్మాడు నా కోసమే, అవన్నీ నేనే తినేదాన్ని, నిజంగా చెప్తున్నా. వాడు అంటే యాక్చువల్గా మాకు అంత అవసరం లేకపోయేది కదని నేను తినడం కోసం అమ్మిండు అనిపిస్తుంది. అది కూడా ఒక వారం రోజుల తర్వాత మా ఇంట్లో తిడతారని మళ్ళీ బంద్ చేసిండు. ఈ సిచ్యువేషన్ చెప్తున్నా, బట్ మా అన్నయ్య హ్యాపీగానే ఫీల్ అవుతాడు ఏమనుకో. నిజంగా నేనే తినేదాన్ని రంజిత్, నాకు చాలా ఇష్టం ఇప్పటికీ. అంటే మంచిగా ఉంటాయి, ఛాయ్లో పెట్టుకొని మంచిగా తినేదాన్ని, రోజుకు 2 తినేదాన్ని. ఇప్పుడు హైదరాబాద్లో తినలేకపోతున్నా. ఆ మూమెంట్ని మీరు గుర్తు చేశారు, థ్యాంక్ యూ. అంటే మా ఫ్యామిలీలో జరిగిన సిచ్యువేషన్. సో గోదావరి కని గురించి చెప్పాలంటే ఏం చెప్తాడు రంజిత్? నమ్మితే జానిస్తారు మేడం. జస్ట్ గోదావరి కన్లో ఎవరైనా మంచిగా మేడం, చిన్న పెద్ద అది ఉండదు తేడా. నచ్చినావా నీకోసం ఏమైనా అవుతారు, నచ్చకపోతే దగ్గర కూడా అన్నాడు. సో అంటే గోదావరి కన్నా అంటేనే బొగ్గు గళ్ళకి సో పేరు అని చెప్పొచ్చు. సో కార్మికుల బిడ్డలని చెప్తారు, సింగరేణి బిడ్డలని చెప్తారు. సో చాలా అంటే ఇంత గర్వంగా చెప్పుకుంటాం మనము. అంటే సో అంత కష్టపడి బావి లోపలికి వెళ్ళి పని చేసి బయటికి వచ్చేంత వరకు కూడా చాలా భయం వేస్తుంది. అట్లాంటి వాళ్ళకి రంజిత్ ఎలాంటి పాట ఇవ్వబోతున్నాడు అనుకోవచ్చు నెక్స్ట్ ఉంది మేడం. అంటే అభి మేము ప్లాన్ చేసుకున్నాం, అంటే గోదావరి కన్ కోసం ఒకటి రాద్దామని చెప్పేసి. ఇక ఇంకా కూర్చోలేదు లిరిక్స్ మీద, వాడు కూర్చున్నా అంటే ఆటోమేటిక్గా గట్టిగా పడతాయి. అంటే ఏంటంటే అందరూ గోదావరి కన్నా సింగర్ ఎంప్లాయ్ అంటే వాడికి ఎందులో బలిసినాడు, వాడికి ఎందుకు బలిసినాడు అంటే మా డాడీ సింగర్ ఎంప్లాయ్ కాదు, మా డాడీ కూలి పని చేస్తాడు. బట్ నేను సింగర్ ఎంప్లాయ్ వాళ్ళ గురించి తెలుసుకుందంటే మేడం వాళ్ళు దిగిన్లో అంటే బయటికి వస్తారన్న కూడా తెలియదు మేడం. ఎందుకంటే చాలామంది మధ్యలో బొగ్గు గన్ను వాడి చనిపోయినారు చాలామంది. అంటే వాళ్ళ కష్టాన్ని ఎవరు గుర్తించరు, అందరికి ఒకటే వాడేంద్రబాయ్ సింగర్ ఎంప్లాయ్. తప్పు మేడం, వాళ్ళకున్న కష్టం అది నాటే జోక్ మేడం. అది నిజంగా వాళ్ళు గ్రేట్ మేడం, ప్రామిస్. వాళ్ళైతే నిజంగా హ్యాట్సాఫ్ సింగర్ అని వాళ్ళు. నిజమే, నేను కూడా చిన్నప్పటి నుండి చూసాను, మా డాడీ కూడా అదే. కాబట్టి గ్రేట్ అనిపిస్తుంది. అంటే అందులో బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా సిచ్యువేషన్స్ ఏంటంటే ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆ బాంబు పెట్టినప్పుడు బొగ్గు ఎక్కడ పడుతుందో అని అందరూ అనుకుంటారు, మీకేముందిలే సింగరేణి ఎంప్లాయ్, అన్ని సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ ఫ్రీనే, సింగరేణి హాస్పిటల్ ఫ్రీనే, ఇవన్నీ ఉంటాయి. కానీ వెనక కష్టం అనేది ఎవరికి తెలియదు. అది ఇప్పుడున్న సమాజాన్ని చూసేది అదే మేడం. ఒక మనిషి సక్సెస్నే అవుతారు ఎవరైనా, వాడు పడ్డ కష్టం ఎవరు.
ఇప్పుడు 2 ఇట్లు 3 ఇట్లు పడ్డాయంటే ఖచ్చితంగా వాడేంద్ర హీరో అంటారు. మరి ఎన్ని సంవత్సరం నుంచి కష్టపడతాను, ఎన్ని సంవత్సరం నుంచి ఇన్ని అవమానాలు ఎదుర్కొంటాను అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. నాకు సంతాన ఇంటర్వ్యూలో ఇక నేను దుఃఖం ఆపుకోలేక చెప్పినా మేడం. నేను అసలు అన్న ఇంటర్వ్యూ అయితే కూడా ఎక్స్పెక్ట్ చేయను నేను. చెప్పాలనిపించింది మేడం నాకు కూడా. ఎందుకంటే తిరిగినా మేడం ప్రతి ఒక్కరిని తెలుసు నేను, ప్రతి ఒక్కరిని కావాలన్నా ప్లీజ్ అన్న ఒక్క పాడి అన్న. ఒక్కరు కూడా ఇవ్వలేదా రంజిత్ అసలు? అది లేదు మేడం. ఒక అన్న ముందుకు వచ్చింది కానీ టైంకి మళ్ళీ డబ్బులు లేకుండే నా దగ్గర. హైదరాబాద్లో కూడా బాగా తిరిగినాం మేడం. అవి నేను ఒక సాంగ్ కోసం వచ్చినా మేడం. పోనీకి పైసలు లేవు మేడం. హైదరాబాద్ నుంచి ఇంటికి పోనీకి పైసలు లేవు. అయ్యా పైసలు అంటే మేము మంచిగా పొద్దున ట్రైన్కి వచ్చినాం. పొద్దున ట్రైన్కి వచ్చాం మేడం. అప్పుడు ఎంత 80 రూపాయలు టికెట్, 80 ఇప్పుడు 100 రూపాయలు బాగా కదా. మేము ఏం చేసామంటే దాదాపు 1000 రూపాయలు తెచ్చుకున్నాం. ఇక మధ్యలో ఫుడ్ వీటికి వాడుకున్నాం. సరే అయితే ఎవరొకరు కొట్టరా సాయంత్రంలో పడదాం అనుకున్నాం. కానీ మేడం సాయంత్రం 6 నుంచి ట్రై చేస్తే నైట్ 10 దాకా ఎవరు రూపాయి కొట్టలే మేడం. మరి ఎట్లా నార్మల్ ట్రైన్కి పోయినావు? ఎట్లా చూడలేదు? లేదు మేడం ఎవరు కొట్టలే. 10:30కేమో జస్ట్ తెలిసిన ఒక అక్క ఉండే. అక్క ఒక 200 ఉన్నాయి అక్క అంటే ఎందుకు అంటే కొంచెం అర్జెంట్ అక్క చెప్పుకుంటే పోతే కొట్టక్క అన్న వాళ్ళు అక్క కొడితే మళ్ళీ 3:30కు మనకు ఉంటుంది మేడం ట్రైన్. ఇంత ట్రైన్ 3:30కి ఎక్కిపోయినాం. బాగా ఫేస్ చేసినాం మేడం. కానీ ఇప్పుడు గోదావరి కన్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఇప్పుడు టోనీ గురించి చెప్పొచ్చు. మంచి పొజిషన్కి వచ్చాడు అబ్బాయి చాలా కష్టపడి. తన సపోర్ట్ ఎప్పుడైనా తీసుకోవడం జరిగిందా? నా ఫేవరెట్ వన్ మేడం టోన్ అన్న. అంటే నాకు బాగా ఇష్టం, మస్తు ఇష్టం. అంతే అన్న సపోర్ట్ ఎప్పుడు నాకే ఉంటుంది మేడం. 100%, 500% నాకే ఉంటుంది. మళ్ళీ మేము ఏ పాట రాసినా కానీ అన్న దగ్గర అన్నకి ఖచ్చితంగా వినబడతా. అన్నకి వినబెడతా. అన్నకు ఒక లిరిక్ నచ్చి అన్న యూట్యూబ్లో పెట్టుకుంటాడు. ఇప్పుడు యూట్యూబ్లో ఉంది అన్న యూట్యూబ్లో అని చెప్పి లిరిక్ నాకు కావాలి అని చెప్పేసి ఓకే అన్న షూర్ అన్న అని చెప్పేసి పెట్టుకో అన్న ఏం కాదు, నువ్వు పెట్టుకుంటే హ్యాపీ కదా అన్న, దాంట్లో ఉందన్న నాకు అని చెప్పేసి అంట. బాగా సపోర్ట్ అవుతాడు. మొన్న కూడా ప్రోమో అప్పుడు అన్న గెస్ట్ మాకు. నేను గెస్ట్ మళ్ళీ ఎప్పుడు ఇప్పుడు అందరు లెక్క ఉన్నాడు మేడం. ఇంటికి పోయినా కానీ కూర్చోంటాడు. అరగంట కాదు, గంట 2 గంటలు మాట్లాడు. మంచిగా మాట్లాడుతూనే ఉంటాడు. బాగా మంచోడు, చాలా మంచోడు మేడం. ఫుల్ సపోర్ట్ అవుతాడు. నాకైతే ఫుల్ సపోర్ట్ అవుతాడు. నెక్స్ట్ తనతో నువ్వు నటించొచ్చా? అవును అదృష్టంగా రాలేదు మేడం. నా డ్రీమ్ అవుతున్నది మేడం ఖచ్చితంగా. నన్ను కూడా అదే మేడం. నా డ్రీమ్ అదే మేడం. టోన్ అన్నతో ఒక్క యాక్టింగ్ చేయాలి. అది బుల్లెట్పల్లి లక్ష్మణ డైరెక్షన్లో. అది ఒక్కటి మాత్రం ఫుల్ డ్రీమ్ మేడం నాకు. అమ్మో లక్ష్మణ చాలా అంటే చూసి ఆచితూచి. అవును అంటే ఎందుకంటే ఆయన కూడా జనాల్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఇచ్చే ఒక పర్సన్ని కూడా జనాలు రిసీవ్ చేసుకునే అంత ఉండాలి అన్నట్టు. అంటే అంత టాలెంట్ని అబ్జర్వ్ చేస్తాడు తను. ఇప్పుడు అన్న విషయం కూడా అంతే మేడం. అన్న విషయం కష్టాన్ని వన్ టాలెంట్ వీడు చేయగలడు అన్నప్పుడు ఖచ్చితంగా అన్న పిలుచుకుంటాడు. అన్నే పిలుతాడు దారాన్ని అంతే. ఇప్పుడు పాట చేసేటప్పుడు అంటే సిచ్యువేషన్ బట్టి ఇంకా వద్దు ఈ పాట సక్సెస్ కాదేమో అనుకున్నావా నువ్వు? అస్సలు అనుకోను మేడం. ఎందుకంటే నాకు నాకంటే ఎక్కువ లిరిక్స్నే ఇష్టం. నాకు లిరిక్స్ రాసిందంటే ఖచ్చితంగా అది 500% హిట్ అయితే నమ్మకం అంతే. వాడు ఇచ్చిన లిరిక్స్కి నేను చేయాల్సిన న్యాయం యాక్టింగ్, దాని కాక డిఓపి. పెళ్లి పత్రికను పెట్టడానికి అసలు కారణం ఏంటి అసలు? అంటే మేడం ఒక ప్రేమ మొదలు కావాలని అంటే ఒక ప్రేమ అంటే ఒక అబ్బాయి అమ్మాయి మధ్యలో ఒక ప్రేమ మొదలు కావడానికి కారణం పెళ్లి పత్రికే. విడిపోవడానికి కారణం కూడా పెళ్లి పత్రికే అంతే. అలా విడిపోయిన ఒక ప్రేమ కథే ఈ పెళ్లి పత్రిక. నువ్వు పెళ్లి పత్రిక కాల్చేటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది రంజిత్. అంటే ఇప్పుడు నీ స్టోరీ విన్న తర్వాత నీ పెళ్లి పత్రికను అయితే అట్లా కాల్చుకోలేదు కదా? లేదు మాకు పెళ్లి పత్రిక లేకుండా మేడం చేసుకుంది. ఉంటే కాలుతువేనా? ఏమో అదే కనిపిస్తుంది మరి నాకు. అంటే బాధ అనిపించింది. పెళ్లి కార్డు అనేది అంటే చాలా పవిత్రమైనది. అంటే ఎంత బాధ ఉంటే ఇంకా తట్టుకోలేకుండా ఆ కార్డును నువ్వు నిజంగా కాలింది మేడం నాకు. అన్న కాల్చుకున్నాడు. ఏంటిదన్నా కాల్చుకునేది ఇంకా నన్ను ఇది కాల్చుకున్నాడు. ఫస్ట్ 2 times దగ్గర రాగానే మస్తు భయం అయింది. ఓ దేవుడా నాకు అద్దనా అని 3 years నుంచి కష్టపడ్డావు దీనికోసం ఒక షాట్ వేయలేవన్నాడు. సరే అన్న టేక్ ఓకే అన్న చెప్పిన. ఆయన ఎప్పుడు ఆఫ్ అన్నప్పుడు ఆఫే పడేసి అండ్ అనుకున్నాడా అంటే పెట్టే ప్రొడ్యూసర్ అయినా కూడా సో విత్ మీ కెమెరామ్యాన్ అయినా కావచ్చు, ఎవరైనా అందరు సింగర్ అయినా కావచ్చు, అందరు కలిస్తేనే ఒక పాట బయటకు వస్తుంది. ఇంతమంది కష్టం వల్లనే బయటకు వస్తుంది. ఎప్పుడైనా కూడా కరెక్ట్గా రంజిత్ సెట్ అవుతారని చెప్పేసి అనుకున్నారా? లేకపోతే నీ ప్లేస్లో ఇంకెవరైనా పెట్టాలనుకున్నారా ముందుగా? లేదు మేడం. నాకు తప్పించి వేరే వాళ్ళకైతే సాంగ్ ఇవ్వడు చేసి మేమిద్దరం వేయాలి. మేము ఏమనుకున్నామంటే మేడం సింగర్ హనుమంత్ యాదవ్ ఉండాలి. ఎందుకంటే అన్న పాటకు పాడం పోతాడు. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ అన్న మాకు కొత్త. మిక్కీ మోహన్ అన్న బాగా కొత్త. బట్ అన్న అడిగిన అన్న ప్లీజ్ అన్న ది బెస్ట్ ఇవ్వన్న, ఎందుకంటే మేము చాలా చోట్ల తిరిగినాం అన్న మాతో కావాలని ది బెస్ట్ అన్న అని చెప్పి అన్నను ఫుల్ రిక్వెస్ట్ చేసినాం. తమ్ముడు నీకు అవుట్పుట్ నేను ఇస్తా, నువ్వు వెళ్ళిపో అని చెప్పాను. దాని తర్వాత నెక్స్ట్ అరుణ్ అన్న డిఓపి అన్న ఇదంటే డార్లింగ్ చెప్పింది అని చెప్పాడు. 2 days మొత్తం అయిపోయింది. షూట్ అంతా అయిపోయింది. అయిపోయినాక పిలిచి డార్లింగ్ బాగా ఇబ్బంది పెట్టినా సారీ,
కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు, నీకు అంత బెస్ట్ ఇస్తా అని చెప్పిండు, ప్రోమోలు ఇచ్చేసిండు. సో వీళ్ళందరి సపోర్టు చాలా ఉంది మేడం, నాట్ ఏ జోక్. నేను ఎందుకంటే అంటే 2 చేతులు వెళ్తే చెప్పాలంటారా మేడం, వీళ్ళందరూ మేడం నిజంగా అంటే వాళ్ళు నాకైతే అనిపించింది, అమ్మ నా కష్టం చూడలేక నాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన అనిపించింది నాకైతే. సో ఇంకా గ్రేట్ అని చెప్పొచ్చు. అంటే పెళ్లి పత్రిక, ఆ పెళ్లి పత్రిక లాగానే అందరు జనాల్లోకి రావాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇప్పటికైతే 1 మిలియన్ దాటింది అనుకుంటా, 1.3 మిలియన్ ఏమో వ్యూస్తో ముందుకెళ్ళిపోతుంది, దూసుకెళ్ళిపోతుంది. అట్లనే మీది మినిమం ఒక 100 మిలియన్ దాటాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ప్రత్యేకంగా ఏంటంటే ఒక పాట రాయాలంటే చాలా కష్టం. ఆయన థింకింగ్స్ అన్ని పెట్టాలి, ఆయన ఆలోచనలతోని ఒక్కొక్క పదాన్ని జత చేసి ఆ పాట రాశాడు. నిజంగా చాలా గ్రేట్. ఆ పాట వింటుంటే ఇట్లా అంటే లవ్ ఫెయిలియర్ అయిన వాళ్ళకైతే ఖచ్చితంగా పాట ఇట్లా అతుక్కుంటూ పోతుంది. అవి వింటూ ఉంటే ఏడుపు వస్తుంది నిజంగా. అంటే అంత బాగా రాసిండు. రాయడం ఒక ఎత్తు అయితే పాడడం ఒక ఎత్తు. మీరు న్యాచురల్గా యాక్టింగ్ చేసింది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు రంజిత్. మీకు ఇట్లనే మంచి న్యాచురల్గా ఉండేటువంటి యాక్టింగ్ పర్పస్లో రావాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నేను పిలవగానే మీరు మరీ గోదావరిక నుండి వచ్చి ఇది ఇచ్చారు. బట్ నా సపోర్ట్ అయితే ఖచ్చితంగా రంజిత్కి ఉంటుంది. ఎవరైతే నా ఎస్ఎస్ మీడియా శివ స్టూడియో చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా కింద కామెంట్ పెట్టండి. సో సింగరేణి వాళ్ళందరూ అని కాకుండా మనస్ఫూర్తిగా తినని ఎవరైతే ఆశీర్వదించే వాళ్ళు అందరూ ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఫ్యామిలీ పరంగా తనకి ఎలాగూ అంటే పేరెంట్స్ సపోర్ట్ ఉన్నా కూడా ఒక లైఫ్లో అనుకొని తర్వాత మధ్యలోనే వదిలేయడం జరిగింది. అయినా ఆ కష్టాన్ని పక్కన పెట్టేసి ఏదైతే నమ్ముకున్నాడో దానికోసము తను ఈరోజు తపన పడి ఈరోజు ఈ స్టేజ్కి రావడం జరిగింది. ఇంకా మంచి పాటలు రావాలని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ రంజిత్, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. గోదావరికని బిడ్డగా పేరు సాధించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.